అన్నా కొద్దిగా నేను ఎన్నిసార్లు మా బాబు మీడియా వాళ్ళు కొంచెం వెనక్కి రండి. ఏం వస్తుంది అందరూ వస్తారు వెనకాలండి. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మొదటి నుంచి నేటి వరకు ఆయన యొక్క జయంతిని ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. నేడు ఆయన 104వ జయంతి సందర్భంగా మహానాడు కూడా ప్రతిష్టాత్మకంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఫిజికల్ గా మరియు వర్చువల్ గా జరుగుతున్నటువంటి మహానాడు ఇది. ఇందులో ముఖ్యంగా నారా లోకేష్ గారు యువకాలం రథసారథి, భవిష్యత్తు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు నారా లోకేష్ గారి యొక్క ముందు చూపుతో, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు నేడు వర్చువల్ గా మహానాడు జరుపుకుంటున్నాం. చిత్తూరు పార్లమెంట్ లో దాదాపు 78 క్లస్టర్లలో బ్రహ్మాండంగా స్పందన వచ్చింది. ప్రతి క్లస్టర్ లో 500కు తగ్గకుండా ఈరోజు మహానాడిని జరుపుకుంటున్నాం. రాష్ట్రంలోనే మన యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు 10వ స్థానంలో నుంచి 6వ స్థానానికి వచ్చింది. ఇది చిత్తూరు పార్లమెంట్ లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కష్టం. ఎందుకంటే వర్చువల్ గా ఉన్నా కూడా కొంతమందికి కొంచెం భయం ఉండింది, వస్తానన్నారు అనే ఒక సందేహం ఉండింది. కానీ అందరూ తన వంతు పాత్రగా ఎక్కడ కూడా ఆగకుండా మహానాడులో ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమాలను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు ఆ ఏర్పాట్లు చేయడం, ప్రతి ఒక్కరు కార్యకర్తల్ని వారిని తమగా ఈ కార్యక్రమం మహానాడుకు వచ్చి వారి అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. అంటే మహానాడులో ప్రతిష్టాత్మకమైన ఆయన సినిమాలో పాత్ర పోషిస్తే నిజంగా సహజ శైలిలో నటించేటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి నిజ జీవితంలో ఆయన శ్రీరంగంలో బిజీగా ఉన్నా కూడా ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జాతికి జరుగుతున్నటువంటి అవమానాల మీద తన ఉన్నతమైనటువంటి సినిమా రంగాన్ని కూడా వదులుకొని రాజకీయ ప్రస్థానాన్ని తీసుకొచ్చారు. మనకి స్వాతంత్రం వచ్చి 40 ఏళ్ళు వచ్చినా కానీ తెలుగు వారికి నిజంగా స్వాతంత్రం వచ్చింది మార్చి 29, 1982లో ఎన్టీ రామారావు పార్టీ వ్యవస్థ తర్వాతనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు ఒకే నినాదం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులనే నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా,
కదిలిరా అనే నినాదంతో ఆయన ఒక పిలుపునిస్తే తెలుగు ప్రజలకు మొత్తం ఒక చోటకు చేరి యావత్ దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి 9 నెలల్లో అధికారం తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క సీనియర్ నందమూరి తారక రామారావు గారు మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఆ రోజు ఒకే నినాదం, ఎన్టీ రామారావు గారు పెద్ద పెద్ద కవిత్వాలు చెప్పలా, ఈ రాష్ట్రాన్ని సమూలంగా మార్చేస్తారని చెప్పలా. ఆయన ఒకటే ఒక నినాదం పెట్టుకున్నాడు, పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, వారి కట్టుకోవడానికి పట్టు ఉండాలని ఒక నినాదంతో ఆ రోజు పార్టీ ఆవిర్భవిస్తే తండోపతండాలుగా జనాలు వచ్చి ఆయనకు మద్దతు పలికి దాదాపు అత్యధిక మెజార్టీ అప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో రాని సీట్లను తెలుగుదేశం పార్టీ కట్టబెట్టి నందమూరి తారక రామారావుని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. ఆ రోజు కూడా ఆయన ఆ పార్టీ పెట్టినప్పుడు మహిళల మీద ప్రధానంగా ఆయన దృష్టి సారించడం జరిగింది. అంటే బడుగు బలహీన వర్గాలు మహిళలు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలని చెప్పి ఒక ప్రకటన చేస్తే ఎక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా లెక్చరర్లు, టీచర్లు, ఆఖరికి మంచివాడు అనిపించే ఎవరైనా ఉంటే కూడా ఆ రోజు పిలిచి శాసనసభ టికెట్ ఇస్తే ఆ రోజు బస్సు కండక్టర్ గా పనిచేసినటువంటి పగిడి గోపాలు కూడా సైతం ఆ రోజు ఎమ్మెల్యేగా చేశాడంటే అది నందమూరి తారక రామారావు గారి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ కూడా సందర్భంగా అదే ధోరణిని పుచ్చుకొని నేడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఆశయాలు ఉందో, అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఎన్టీఆర్ యొక్క ఆశయాలను ఈరోజు ముందుకు తీసుకెళ్తూ దాన్ని ఒకంతకు తీసుకెళ్తే, ఎన్టీ రామారావు ఒకంతకు తీసుకెళ్తే దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి. ఈరోజు భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి శాతం 25% మన ఒక్క ఆంధ్రప్రదేశ్ లో వస్తుందంటే దానికి కారణం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వారు ఈ ప్రజల పట్ల, ఈ యొక్క ప్రాంతం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆదరాభిమానులే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుంది నడిపిస్తున్నటువంటి సందర్భం. అలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఆయన 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చరిత్ర. రాష్ట్ర విభజన జరిగితే కనీసం కూర్చోవడానికి కూడా ఆ రోజు బిల్డింగ్ లేనటువంటి సందర్భం, ఉద్యోగస్తులకి జీతాలు లేనటువంటి సందర్భం, ఉండడానికి కనీసం కార్యాలయం నుంచి పరిపాలన అందించాలంటే కూడా అవకాశం లేనటువంటి సందర్భంలో అందరూ కూడా హేళన చేశారు. ఆయన నడుస్తాడా, ఆయన ఎండ పడుతుందా, కనీసం 10 కిలోమీటర్లు నడుస్తాడని చెప్పి హేళన చేశారు. కానీ అడుగుకి వాళ్ళు ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, ఆఖరికి ఆయన మాట్లాడే మైకులు కూడా తీసుకొని సీజ్ చేస్తే ఆయన బెంచ్ మీద నిలబడి యువకాలం పాదయాత్రను దాదాపు 3212 కిలోమీటర్లు నడిచి యువకాలం పాదయాత్రను సక్సెస్ చేసినటువంటి నాయకుడు, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వారసుడు నారా లోకేష్ గారు మాత్రమే తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒక మహానాడును ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి రోజు. మీరందరూ దీనిలో పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.